The question, which of the following statements best describe the visionary features of Dr. B.R. Ambedkar? డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించిన అతను చాలా విజనరీ థింక్ చేశాడు కదా, అలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నారు. సో లెట్స్ సీ. హీ ప్లేడ్ ఎ విటల్ రోల్ ఇన్ సెట్టింగ్ అప్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అతను ఆర్బీఐ ఫార్మేషన్ అయ్యేటప్పుడు తను కూడా కీ రోల్ ప్లే చేశారు అని అంటున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఎస్, హీ ప్లేడ్ ఎ కీ రోల్. ఆర్బీఐ ఫామ్ అయ్యేటప్పుడు అంబేద్కర్ ప్లేడ్ ఏ కీ రోల్ అనమాట. అతను బుక్ కూడా రాయడం జరిగింది ఆ టైంలో ఎకనామీ మీద, రైట్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, ద సెంటర్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ కంట్రిబ్యూటింగ్ టు ఇండియాస్ ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. సెంట్రల్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీలో అతను కంట్రిబ్యూట్ చేయడం జరిగింది, అతను వర్క్ చేయడం జరిగింది మన ఇండియా ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అంటున్నారు. ఎస్, అతను ఇది కూడా చేయడం జరిగింది. నెక్స్ట్, ఏ డిజిటల్ పేమెంట్ యాప్ వాజ్ లాంచ్డ్ ఇన్ హిజ్ హానర్ టు ప్రమోట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సింబలైజింగ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఎంపవర్మెంట్. అతని పేరు మీద రీసెంట్గా డిజిటల్ పేమెంట్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద భీమ్ యాప్ అన్నమాట. భీమ్ యాప్ ఎందుకు లాంచ్ చేశారు? టు ప్రమోట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందరూ నేర్చుకోవాలి, అందరూ అప్లై చేయాలి అనే పేరుతో భీమ్ యాప్ అన్నది లాంచ్ చేయడం జరిగింది. ఇలా భీమ్ యాప్ అని ఇచ్చేసి ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడుగుతారు ఎగ్జామ్స్లో. భీమ్ యాప్ యొక్క ఫుల్ ఫామ్ ఇట్ ఈస్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అన్నమాట భీమ్ యాప్ అంటే. భీమ్ అంటే ఎవరు? జై భీమ్. భీమ్ అంటే ఎవరు? అంబేద్కర్. భీమ్ అంటే అంబేద్కర్. తన పేరు మీద డిజిటల్ యాప్ని కూడా చేయడం జరిగింది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడానికి. ఆ విధంగా ప్రమోట్ చేస్తే ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఎంపవర్మెంట్ జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. సో దిస్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏ, బి అండ్ సి. వాట్ ఆర్ ద కరెక్ట్? A, B and C all are correct అన్నమాట.